హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. నమస్తే, నా పేరు శాంసన్. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన రాధా మనోహర్ దాస్ గారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎందుకు రాధా మనోహర్ దాస్ ఆయన కోసం చేస్తున్నానంటే ఆయన ప్రతిసారికి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతిసారికి కూడా గొర్రె 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 అని చెప్పి క్రైస్తవుల్ని మాట్లాడడం నేను వింటూ వచ్చే ఈ మధ్యకాలంలో. కానీ గొర్రెకున్న మంచి లక్షణం గొర్రె అని ఆయన మాట్లాడడంలో నాకు సంతోషమే. ఎందుకంటే గొర్రెకున్న మంచి లక్షణం ఏంటంటే గొర్రె తన యజమానుడు చెప్పినట్టుగానే ఉంటుంది. తన యజమానుడు ఎక్కడికి పోయి ఎక్కడ గడ్డి మేయమంటే అక్కడే గడ్డి మేస్తుంది. తర్వాత యజమానుడి యొక్క అడుగుజాడలలోనే నడుస్తుంది. యజమానుడు ముందు నడిచి వెనక గొర్రెలన్నీ నడుస్తాయి. అట్లే యజమానుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాన్ని మాత్రమే చేస్తుంది. అదే రకంగా యజమానుని యొక్క స్వరము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది గొర్రె. ఎందుకంటే ఇప్పుడు ఆ గొర్రె ఒక గొర్రె 1,00,000 గొర్రెలు కలిసినా కూడా తన కాపరి యొక్క శబ్దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు 2-3 కలిసి గొర్రెలు కాసుకునే వాళ్ళు తన మందలను కలుపుకొని మందం వేస్తూ ఉంటారు. మందలు తీసుకెళ్ళిపోయి మేపించుకుంటూ ఉంటారు. సాయంత్రం అయిన తర్వాత గొర్రెలను విభజించాలి, ఎవరి గొర్రెలు వాళ్ళకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ గొర్రె యొక్క ఉండే స్థావరం దగ్గరికి పోయి అక్కడికి పోయి అరుస్తాడు. అప్పుడు అరిసేటప్పుడు ఆ స్వరం విని ఈడు నా యజమానుడు అని చెప్పి ఆ యజమానుడి దగ్గరికి పరిగెత్తుతుంది ఆ గొర్రె. 100 మంది చుట్టుపక్కల అరిసినా కూడా తన యజమాని గొంతుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది గొర్రె. సో ఈ గొర్రె మంచి లక్షణం అదనమాట. అదే కానీ ఇదే గొర్రెకి ఇంకా 2 మంచి గుణాలు ఉన్నాయి. ఏంటి ఆ గుణాలు అంటే, గొర్రె ఎదిరించదు, పారిపోదు. బాగా గుర్తుపెట్టుకోండి. గొర్రె ఎప్పటికీ కూడా ఎదిరించదు, ఎవరిని కూడా ఎదిరించదు, పారిపోదు. అంటే పారిపోను చేత కాదు. గొర్రె కాపరి లేకపోతే అసలు గొర్రె బతకలేదు. కాపరి ఉంటేనే గొర్రె బతుకుతుంది. ప్రపంచంలో ఏ జంతువైనా కాపరి లేకపోతే ఉండగలదేమో కానీ గొర్రె మాత్రం కాపరి ఉంటేనే అది బతకగలుగుతుంది. కాపరి ఉంటేనే అది అది దానికి కాపరి కావాలి ఖచ్చితంగా గొర్రెకి. ఎందుకంటే దానికి ఈ 2 విషయాలు రావు. పారిపోవడము చేత కాదు, తర్వాత ఎదిరించడము చేత కాదు. అలానే ఈరోజు క్రైస్తవులు కూడా ఈ యొక్క మమ్మల్ని అయితే ఎవరైతే ఎదిరిస్తున్నారో వాళ్ళకి మేము ఎదిరించలేక, మేము పారిపోలేక, వాళ్ళు మమ్మల్ని ఏమన్నా సరే మేము కుదురుగ్గా కాముగా ప్రశాంతంగా మా పనేది మేము చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకో విషయం చెప్తున్నా, గొర్రె ఒకవేళ కుక్క దగ్గర ఇరుక్కున్నా లేకపోతే వేరే ఏ జంతువు దగ్గర ఇరుక్కున్నా సరే దానికి సరెండర్ అయిపోద్ది. నువ్వేమన్నా చేసుకో, నాకు పారిపోవడము చేత కాదు, నాకు ఎదిరించడము చేత కాదు అనే స్థాయిలోకి వెళ్ళిపోద్ది. అట్లనే క్రైస్తవులు కూడా తాను నమ్ముకున్న దేవుడు, ఆ దేవుడు మాకు ఏదైతే చెప్పాడో దాని అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. ఆయన చెప్పిన అడుగుజాడల్లో మేము నడుస్తాం. అదే రకంగా ఆయన స్వరాన్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అదే రకంగా ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన వెళ్ళే అడుగుజాడలు కానీ, ఆ తర్వాత ఆయన స్వరం ఏదైతే దాన్ని కానీ మేము మార్గం తప్పిపోం. మేము ఆ మార్గంలోనే ఉంటాం. అదే మీరు ఇప్పుడు గొర్రెలన్నీ కలిసి మందగా కలిసినప్పటికీ కూడా తన యజమానుడు పిలిచినప్పుడు వెంటనే పరిగెత్తద్ది. అదే కుక్కలు దాదాపు ఇప్పుడు ఎంతలా ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా సరే, ఒక చాలా బాగా కాస్ట్లీ డాగ్ అయినా సరే, కుక్కల మందలు వదలండి చూద్దాం, యజమానుడు పిలిస్తే వస్తుంది అని చూద్దాం. సో మేము కుక్కలం కాదు, మేము పందులం కాదు, మేము ఎలుకలం కాదు, ఇంకా చెప్పాలంటే మేము ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, అవన్నీ మేము కాదు. మేము గొర్రెలమే. మా దేవుని పట్ల మేము విశ్వసించే మా దేవుని పట్ల మేము గొర్రెలమే. గొర్రెకున్న మంచి లక్షణం ఏంటంటే, ఎవరినైతే నమ్ముతుందో గొర్రె వాళ్ళకి చివరి దాకా చనిపోయేంత వరకు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయదు. అదే కుక్క అయితే ఖచ్చితంగా గుంపులు వదిలేయండి, యజమాని మాట కూడా పట్టించుకోదు. ఆ గుంపులలో కుక్కలతో జాయిన్ వెళ్ళిపోద్ది. ఎంతలా విశ్వాసంగా ఉన్నా సరే ఆ కుక్క, ఎంతలా కాస్ట్లీ డాగ్ అయినా సరే, కుక్కల గుంపులు వదిలేయండి,
కుక్కలలో కలిసి వెళ్ళిపోద్ది అది. మళ్ళీ ఈ యొక్క యజమానుడు పోయి దాన్ని పోయి తాడెత్తుకొని పోయి ఏదో ఒకటి బెల్ట్ ఎత్తుకొని పోయి కట్టేసి మళ్ళీ లాక్కోరావాలి, పోయి పట్టుకోరావాలి పోయి. కానీ గొర్రె అట్ట కాదు, పిలిస్తే చాలు, సౌండ్ ఇస్తే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది గొర్రె. సో గొర్రె అనడంలో మాకు ఏ అభ్యంతరం లేదు. కాకపోతే మేము ఒకటైతే చెప్తున్నాం, మేము కుక్కలం కాదు, పందులం కాదు, ఎలుకలం కాదు, కాకులం కాదు, ఇంకా మిగతా కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు అయితే మేము కాదు. మేము గొర్రెలమే. మా దేవుని ఎదుట మా దేవుని విశ్వసించట్లో మేము గొర్రెలమే. ఎస్, మా కాపరి యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే మేము విశ్వసిస్తాము. ఆయన చెప్పిన మాటలే మేము వింటాము, ఆయన ప్రకారంగానే ఉంటాము. ఇది మాకు చాలా సంతోషమే. నువ్వు గొర్రె అనుకునే రాధా మనోహర్ దాస్ అయినా సరే, ఇంకెవరైనా సరే, మేము గొర్రెలమే, మాకు సంతోషమే. మేము కుక్కల్లాగా, పందుల్లాగా, లేకపోతే ఎలుకల్లాగా, లేకపోతే ఇంకొక జంతువులాగా మేము ఉండలేము. ఎందుకంటే ఆ జంతువులకంతా కూడా కాపరు లేకపోయినా అవి బతికేస్తాయి. ఒకటి ఎదిరించన్నా బతుకుతాయి, లేకపోతే పారిపోయినా బతుకుతాయి. మాకు ఈ రెండు చేత కాదు, ఎదిరించడము చేత కాదు, పారిపోవడం కూడా చేత కాదు. మేము సరెండర్ అయిపోతాం. నువ్వు ఏమన్నా చేసుకో, నా పరిస్థితి ఇంతే, నా విధానం ఇంతే అని మేము అలానే ముందుకెళ్తాం. ఓకే, గొర్రె అనే వాళ్ళకి ఇది ఒక మంచి సమాధానం అనే విధంగా నేను చెప్పినట్టున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే నా వీడియో కింద నాకు ఇచ్చే కమెంట్ని బట్టి మీ నెంబర్ కానీ ఇచ్చారంటే నేను ఇంకా మీ క్లారిటీగా చెప్తాను నేను. ఓకేనా? బాయ్, ఉంటా మరి.